Hey guys, ఈ వీడియోలో మనం డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఉస్మానియా యూనివర్సిటీ ఓకే. సో ఇంగ్లీష్ సబ్జెక్ట్ సమ్మరీస్ అన్ని చూద్దాం. అండ్ ప్రీవియస్ వీడియోలో నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. లైక్ పేపర్ ప్యాటర్న్ ఏంటి, ఇంగ్లీష్లో ఉన్న సిలబస్ ఏంటి, లైక్ ఏ చాప్టర్స్ చదవాలి, ఏ లెసన్స్ వదిలేసేయాలి, ఓకేనా. మన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే తక్కువ చదివి ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలన్నమాట, ఓకేనా. అండ్ మనం ఏంటంటే పేపర్ ప్యాటర్న్ ఎలా ఉండాలి, ఎవ్రీథింగ్ వి డిస్కస్డ్ ఇన్ లైక్ ఐ టోల్డ్ ఇన్ ప్రీవియస్ వీడియో, జస్ట్ గో త్రూ ఇట్ ఓకే. అండ్ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఈ వీడియోలో కూడా మనం చూద్దాం, కంప్లీట్ సమ్మరీస్ అనేది చూద్దాం. సో ఈ వీడియో ఈజ్ ఎనఫ్ ఫర్ యూ టు రైట్ ద సమ్మరీస్ ఓకే. దిలీప్ కుమార్ చిత్రే. సో దిలీప్ పురుషోత్తం చిత్రే ఈజ్ ద రైటర్ ఆఫ్ ద ఫెలింగ్ ఆఫ్ ద బనియన్ ట్రీ. సో మనం ఇప్పుడు ఫస్ట్ యూనిట్ గురించి నేర్చుకుంటున్నాం. ఫస్ట్ పోయం ద ఫెలింగ్ ఆఫ్ ద బనియన్ ట్రీ, టైటిల్ ఈస్ ద ఫెలింగ్ ఆఫ్ ద బనియన్ ట్రీ, and that is written by Dilip Purushottam Chitre. Okay, he was one of the foremost Indian poets and critics to the emergence in the post-independent India. Okay, so he is one of the Indian poets anamata. Indian poets lo itanu kodani simple ga రాయండి. And apart from being notable bilingual writer, సో బైలింగల్ అంటే టూ అనమాట, టూ లాంగ్వేజెస్లో ఇతని రైటింగ్స్ అనేటివి ఉంటాయి అనమాట, బైలింగల్ ఓకే. సో జస్ట్ అ మినిట్. సో ఇతని రైటింగ్ ఏంటంటే లైక్ మరాఠీ అండ్ ఇంగ్లీష్, మరాఠీ యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్లో ఉంటాయి అనమాట ఈయన రైటింగ్స్ అనేవి. అండ్ డోంట్ వరీ గైస్, ఈ పీడిఎఫ్ మొత్తం కూడా నేను మీకు టెలిగ్రామ్ ఛానల్ ఇస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద ఇస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ నేమ్ ఈజ్ పాకెట్ స్టడీస్ ఓకేనా. సో అండ్ ఈ మరాఠీ లాంగ్వేజ్లో, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఈయన పోయమ్స్ రాస్తాడనమాట. హీఈస్ ఆల్సో ఏ టీచర్, పెయింటర్ అండ్ ఫిలిం మేకర్. ఇంకేంటంటే మ్యాగజైన్ కాలమిస్ట్ అనమాట. సో ఆయన ప్రొఫెషన్ ఏంటి, టీచర్గా చేసిండు, ఆయన పెయింటర్ ఆల్సో, ఫిలిం మేకర్ అండ్ మ్యాగజైన్ కాలమిస్ట్ అనమాట. మ్యాగజైన్స్ కూడా ఇతను చేసిండు, మ్యాగజైన్స్ కూడా రాసిండు అనమాట లైక్ ఓకే. అండ్ యా, జస్ట్ అట్లా బ్రీఫ్గా రాయండి. లెట్ us గెట్ ఇన్ టు ద సమ్మరీ. వాట్ ఈస్ ద సమ్మరీ ఈజ్ ఆల్ అబౌట్ ఓకేనా. సో సమ్మరీ ఏంటంటే ఈ దిలీప్ పురుషోత్తం చిత్రే అనే పర్సన్ లైక్ కొంచెం నేచర్, ఎన్విరాన్మెంట్ కి ఫేవర్గా ఉంటాడనమాట. వాళ్ళ ఫాదర్ ఆ చెట్లు, వాళ్ళ ఇంటి పక్కన ఉన్న చెట్లని కొట్టేపిస్తాడు. సో దాన్ని అట్లా మనం పొల్యూషన్ అంటే లైక్ మన ఎన్విరాన్మెంట్ని మనం పాడు చేసుకుంటున్నాం అనే ఒక సాడ్ ఫీలింగ్తోని ఈ పోయం రాస్తాడనమాట ఓకేనా. సో అదొక థీమ్ అనమాట ఇందులో. జస్ట్ చూద్దాం వాట్ ఈస్ ద సమ్మరీ ఈజ్ అబౌట్. మనం కూడా ఏమో రాయాలో తెలియాలి కదా. సో లెట్స్ సీ సమ్మరీ. సో ద పోయం ఈజ్ డిస్క్రైబ్ ద లవ్ ఆఫ్ ద పోయెట్ ఫర్ ట్రీస్ అండ్ నేచర్. సో అతనికి చెట్ల అంటే ఎంత ప్రేమనో అసలు ఈ పోయం చూస్తే మనకు అర్థమవుతుంది అని చెప్తున్నా అక్కడ. ఆయనకి చెట్లు అంటే ఇష్టం అనమాట రైటర్కి ఓకేనా. యా, సో ఏంటంటే జస్ట్ మినిట్ గైస్. యాక్చువల్గా యా, సో పోయంకి పోయెట్కి లైక్ చెట్లు అంటే ఇష్టం అనమాట. హీ కంపేర్స్ హీ సాడ్ అబౌట్ ద కటింగ్ ఆఫ్ ద ట్రీస్ ఇన్ హిస్ ఓన్ హౌస్ ఓకే. సో ఆయన వాళ్ళ ఇంట్లో చెట్లు కొట్టేస్తున్నారు అనమాట. వాళ్ళ నాన్న చెట్లు కొట్టే వాళ్ళని పిలిపించి చెట్లు కొట్టేపిస్తాడు. సో అతను దాని గురించి చాలా బాధగా ఫీల్ అవుతుంది అనమాట. హీ కంపేర్స్ ఇట్ విత్ దట్ ద మర్డరింగ్ ఆఫ్ ఎనీ హ్యూమన్ బీయింగ్. ఒక మనిషిని చంపితే ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట ఆ చెట్లను కొట్టేస్తే అతనికి. హీఈస్ అగెనిస్ట్ కటింగ్ డౌన్ ద ట్రీస్ అండ్ బిల్డింగ్ కాంక్రీట్ జంగల్ ఇన్స్టెడ్ ఓకే. సో ఆయన ఆలోచన ఏంటి, ఆయన చెట్లను పెంచాలి, చెట్లను కొట్టేయొద్దు, అండ్ ఒక పెద్ద జంగల్ని అడవిని తయారు చేయాలి. చెట్లు మనకి చాలా హెల్ప్ అవుతాయి, ఆక్సిజన్ అండ్ గ్రీనరీగా ఉంటుంది, చూడడానికి బాగుంటుంది అన్నట్టు ఆయన ఫీలింగ్ అనమాట. హెల్తీగా ఉంటాం అందరం అని చెప్పేసి. ద పోయెట్ సేస్ దట్ హిస్ ఫాదర్ టోల్డ్ ఆల్ ద టెనెంట్స్ టు లీవ్ దేర్ హౌస్ ఓకే. టెనెంట్స్ అంటే లైక్ పొలం అంటే లైక్ పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు. సో వాళ్ళ ఫాదర్ ఏం చెప్తారంటే ఆ ఇంట్లలో వాళ్ళ ఆ రెంటల్కి ఉంటారు కదా హౌసెస్లో, వాళ్ళందరినీ ఖాళీ చేపించేస్తాడు అనమాట పోయెట్ వాళ్ళ ఫాదర్. అండ్ సో దట్ ఆల్ దోస్ హౌసెస్ కుడ్ బి డెమోలిష్డ్. సో ఆ ఇళ్ళని కూల్చేయాలన్నమాట. ఎందుకంటే ఆల్ ద హౌసెస్ అదర్ దాన్ ద హౌస్ విచ్ ద పోయెట్స్ ఫ్యామిలీ resides and a banyan tree which was also considered sacred by his grandmother were demolished okay. సో వాళ్ళ ఇంటి దగ్గర ఒక చెట్టు ఉంటుంది అనమాట, బనియన్ ట్రీ.
సో అక్కడ ఉన్న చెట్లు, అక్కడ ఉన్న ఇల్లులు అన్ని కూలగొట్టేపిస్తున్నాడు అనమాట వాళ్ళ నాన్న. ఏంటంటే అక్కడ ఒక వాళ్ళ ఇల్లు మాత్రమే ఒకటే ఉంది, ఆడ ఏం లేదు. ఓకేనా, అన్ని కూలగొట్టేపిస్తున్నాడు, అన్ని చెట్లు కొట్టేపిస్తుండు. బనియన్ ట్రీ ఒక మంచి సాక్రెడ్, అంటే భక్తితోని అదొక దేవతలాగా పూజిస్తుంది అనమాట. ఎవరు? వాళ్ళ నానమ్మకి ఆ మర్రి చెట్టు అంటే బనియన్ ట్రీ అంటే మర్రి చెట్టు. సో దానికి మంచిగా పూజ చేసేది అనమాట. అవి కూడా కొట్టేపించిండు, చెట్టు నరికేసారు అనమాట. ఆల్ ద ట్రీస్ వర్ ఆల్సో కట్ డౌన్ ఇన్ దిస్ ప్రాసెస్, విచ్ ఇంక్లూడ్ మెనీ సాక్రెడ్ అండ్ మెడిసినల్ ట్రీస్. సో మెడిసినల్ ట్రీస్ కూడా ఉన్నాయి అందులో, అవి కూడా కట్ చేపించేసిండు. సో అన్ని అట్లా బాధపడుతున్నాను అనమాట అవన్నీ చెప్పుకుంటా. సో బట్ కటింగ్ డౌన్ ద హ్యూజ్ బనియన్ ట్రీస్ విత్ జస్ట్ ఎ మినిట్. సో కటింగ్ డౌన్ హ్యూజ్ బనియన్ ట్రీ విత్ స్టూడ్. సో ఇది ఒక్క నిమిషం, అంటే టాల్ విత్ రూట్స్ సరౌండెడ్ హియర్ అండ్ దేర్ సో డీప్ వాజ్ అ బిగ్ ప్రాబ్లమ్. సో అదొక ప్రాబ్లం అయిపోతుందను, అంటే అదొక చెట్టుని కొట్టేయడం అనేది చాలా పెద్ద చెట్టు కదా. సో బట్ ఎట్ ద పోయెట్ ఫాదర్స్ హ్యాడ్ టు గివ్ ఆర్డర్ టు కట్ డౌన్ ద బనియన్ ట్రీ ఆల్సో. ఆ చెట్టు కొట్టేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది వాళ్ళకి, అయినా ఎట్టి పరిస్థితుల్లో కొట్టేయాల్సిందే అని చెప్పి ఆర్డర్ చేస్తున్నా అనమాట పోయెట్ వాళ్ళ ఫాదర్ వాళ్ళకి. ఓకేనా, సో దట్ ట్రీ వాజ్ 3 times బిగ్గర్ దాన్ హిస్ పోయెట్స్ హౌస్. సో పోయెట్స్ హౌస్ కంటే 3 times పెద్దగా ఉందన్నమాట ఆ చెట్టు, అయినా కానీ కొట్టేపిస్తుండు. దట్ అది చెట్టు ఉంటే మంచిది కానీ కొట్టేపిస్తుండు అని పోయెట్ ఫీల్ అవుతున్నాడు అనమాట. ఇట్స్ ట్రంక్ హ్యాడ్ ఎ సర్కంఫరెన్స్ ఆఫ్ 50 feet. సో దాని మొద్దు ఉంటుంది కదా, లైక్ దాని ట్రంక్ అంటే ఆ చెట్టుకి ఉంటుంది కదా అది ఖండం. సో అది 50 feet ఉంది, లైక్ అంత ఎత్తు పైన అంత ఎత్తు ఉందన్నమాట. ఆ చెట్టు అనేది 50 feet హైట్లో ఉంది. సో దాన్ని అలా ఉన్న చెట్టుని కొట్టేపిస్తుంది అనమాట. చెట్టు ఎట్లా ఉందో డిస్క్రైబ్ చేస్తుంది ఇక్కడ, అంటే ఆ రైటర్కి నేచర్ పైన ఉన్న లైక్ ఒక భక్తి కానీ అలాంటి ఇష్టం కానీ మనకి ఇక్కడ కనబడుతుంది అనమాట. ఓకేనా, ఇట్స్ ఏరియల్ రూట్స్ ఫర్ 50 feet 30 feet లాంగ్. ఓకే, సో ఏరియల్ రూట్స్ అంటే దాని మర్రి చెట్టు యొక్క రూట్స్ ఉంటాయి కదా, అవి 30 feet లాంగ్ ఉన్నాయి అనమాట. ఓకేనా, సో ఆ 30 feet దూరంలో పారుకుపోయినాయి భూమి కింద, టచింగ్ ద గ్రౌండ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బ్రాంచెస్ వర్ షెడెడ్. All the branches were shaded and the branches అన్ని కొట్టేసారు. As a result, insects and birds started to leave the tree. సో అక్కడ ఉన్న చెట్లు పక్షులు లైక్ ఇన్సెక్ట్స్ కానీ అక్కడ ఉన్న బర్డ్స్ కానీ అన్ని ఆ బ్రాంచెస్ కట్ చేయడం వల్ల అవన్నీ ఎగిరిపోయినాయి అనమాట, అక్కడికి వెళ్ళిపోయినాయి. సో వాటికి లైవ్లీహుడ్ లేకుండా అయిపోయింది. సో ద 50 men chopped the fat trunk of the tree continuously. ఆ 50 men, ఒక 50 మంది కొడుతున్నారు ఆ చెట్టుని, అంత పెద్ద చెట్టుని కట్ చేపిస్తున్నారు. ఎవ్రీబడి గాట్ టు సీ రింగ్స్ ఆఫ్ ద బనియన్ ట్రీ. సో అందరు అట్లా బనియన్ ట్రీ ఏజ్ ఎట్లా తెలుస్తుంది అంటే ఆ కట్ చేస్తే అక్కడ రింగ్స్ అనేటివి ఫామ్ అవుతాయి అనమాట. దాన్ని బట్టి ఏజ్ డిసైడ్ చేస్తారు, సో ఎంత ఏజ్ ఉంది ఈ చెట్టుకు అని చెప్పేసి. సో ఆ రింగ్స్ కనబడుతున్నాయి అనమాట. ద బనియన్ ట్రీ షోయింగ్ ద ఇట్స్ ఏజ్ అరౌండ్ 200 years. సో 200 సంవత్సరాల నుంచి ఉన్న చెట్టుని కొట్టేస్తున్నారు అనమాట. ద పోయెట్ అలాంగ్ విత్ అదర్ పీపుల్ విట్నెస్డ్ దిస్ స్లాటర్ ఇన్ టెర్రర్ అండ్ ఫ్యాసినేషన్. సో దాన్ని ఏమంటారు అంటే ఒక టెర్రరిజం, అట్లా చేయొద్దు. ఫ్యాసినేషన్ అంటే చెట్టు నరకడం పాపం, టెర్రర్ ఒక నరకాసురు అంటే అట్లా అంటే నెగిటివ్గా బిహేవ్ చేస్తున్నాడు అనమాట వాళ్ళ ఫాదర్. ద పోయెట్ ఫర్దర్ ఎక్స్ప్రెసెస్ ద సూన్ ఆఫ్టర్ దే వుడ్ మూవ్ టు బాంబే ఫ్రమ్ బరోడా. ఓకే, సో ఇంకా అక్కడ నుంచి బరోడాకి వెళ్ళిపోయారు అనమాట, లైక్ ఇంకా బాంబే నుంచి బరోడాకి వెళ్ళిపోయారు. వేర్ దే వర్ నో ట్రీస్, ఇంకా అక్కడైతే చెట్లే లేవు అసలు. ఇఫ్ దెర్ వాజ్ ఎనీ ఇట్ వర్ ఇన్ డ్రీమ్ ఓన్లీ. ఓకేనా, లుకింగ్ ఫార్వర్డ్ టు టర్న్ ఇన్ టు రియాలిటీ టు టచ్ ద గ్రౌండ్ విచ్ వాజ్ బీయింగ్ కన్వర్టెడ్ ఇన్ టు కాంక్రీట్ బిల్డింగ్స్. సో మంచి పచ్చగా ఉన్న ప్రదేశం అంతా లైక్ ఇప్పుడంతా బిల్డింగ్స్, అక్కడంతా బిల్డింగ్స్ అయిపోయినాయి, అసలు గ్రీనరీ లేదు, చెట్లు లేవు అని చెప్పేసి సో రైటర్ అంటాను అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ ద పోయమ్ ఈజ్ అబౌట్. సో గైస్ ఏంటంటే మనకి ఇది ద ఫీలింగ్ ఆఫ్ ద బనియన్ ట్రీ రిటన్ బై దిలీప్ పురుషోత్తం చిత్రే. సో షార్ట్ అండ్ స్వీట్ సమ్మరీ, మీరు ఇంత నేర్చుకోండి, ఇట్స్ ఎనఫ్.
And let us go with the next lesson, the bet. Okay, so the bet, దీని రైటర్ వచ్చేసి ఆంటోన్ పావ్లోచ్ చెక్హవ్. ఓకే, సో మీరు సింపుల్గా యాంటోనీ చెక్హవ్ అని రాసుకోండి, లైక్ అట్లా గుర్తుపెట్టుకున్నా ఈజీగానే ఉంటుంది. సో యాంటోనీ చెక్హవ్ అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఎస్ గైస్, సో యాంటోనీ చెక్హవ్. సో గైస్ ఏంటంటే సో గైస్ ఈ పోయం లైక్ ఈ ప్రోజ్ అనమాట ఇది. సో మీరు ఏంటంటే లైక్ బెట్కి ఫస్ట్ మనం చెప్పిన ద ఫిల్లింగ్ ఆఫ్ ద బనియన్ ట్రీ సమ్మరీ అని రాయొచ్చు, లేదంటే ఇక్కడ ఉన్న ప్రోజ్ అన్న రాయొచ్చు, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఈ స్టోరీ ఏంటంటే ఒక లాయర్కి ఒక బ్యాంకర్కి మధ్యలో ఒక కన్వర్జేషన్ జరుగుతుంది అనమాట. వాళ్ళిద్దరికి మధ్యలో ఒక బెట్ జరుగుతుంది. సో ఆ బెట్లో ఆ బెట్టింగ్ ఎలా జరుగుతుంది అనేది ఈ స్టోరీ, ఓకేనా. సో మీకు ఇక్కడ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే బ్యాంకర్ అనేటోడు లాయర్తో బెట్ చేస్తాడనమాట. ఏమని, లైక్ నీకు ఒక 15 years నేను ఒక రూమ్లో ఉంచితే నువ్వు ఉండగలుగుతావా అని చెప్పేసి, ఏం లేకుండా బయట ప్రపంచం తెలియకుండా నీకు ఒక బుక్స్ ఉంటాయి, టైంకి ఫుడ్ ఉంటుంది, నువ్వు అక్కడ 15 years ఉండగలుగుతావా అని పెట్టేస్తే ఉంటా అని చెప్తాడు అనమాట లాయర్. అండ్ ఆ 15 years అయిపోతుంది, అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది చెప్తాను. అండ్ అసలు ఆ బెట్ ఎందుకు వేసారు అనేది ఇప్పుడు స్టోరీ చదివితే అర్థమవుతుంది. సో ఓకేనా, లెట్ us go through it. ఓకే, యాంటనీ పావ్లోచ్, లైక్ ఆంటోన్ చెక్హవ్ అని రాసుకోండి సింపుల్గా గుర్తుండడానికి. వాజ్ ఎ రష్యన్. ఓకే, సో హీఈస్ ఫ్రమ్ రష్యన్ రైటర్ అనమాట, ఓకేనా. సో హీఈస్ ఎ రష్యన్ రైటర్ అండ్ జస్ట్ అ మినిట్. సో హీఈస్ ఎ రష్యన్ ప్లే రైటర్ అండ్ షార్ట్ స్టోరీ టెల్లర్. ఓకే, షార్ట్ స్టోరీ టెల్లర్ అనమాట, షార్ట్ స్టోరీస్ కూడా రాశాడు. అండ్ హీ వాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రైటర్స్ ఇన్ ద వరల్డ్. ఓకే, మనకు రైటర్స్ గురించి ఏం తెలియనప్పుడు ఇట్లనే గ్రేటెస్ట్ రైటర్స్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రైటర్స్ ఇట్లా ఇట్లా ప్రొలాంగ్ చేసుకోవాలన్నమాట, ఓకేనా. ఏ రైటర్కైనా సరే అదొక లైన్ యాడ్ అవుతుంది కదా అట్లా. హీస్ కెరీర్ యాజ్ అ ప్లే రైట్ ప్రొడ్యూసెస్ ఫోర్ క్లాసెస్. ఓకే, అండ్ హీస్ బెస్ట్ షార్ట్ స్టోరీస్ ఆర్ హెల్డ్ ఇన్ హై ఎస్టీమ్ బై రైటర్స్ అండ్ క్రిటిక్స్. ఓకే, సో అతను మంచి మంచి షార్ట్ స్టోరీస్ రాసిండు అనమాట, ఓకేనా. దిస్ ఈస్ ఆల్ అబౌట్ షార్ట్ అండ్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ యాంటనీ చెక్హవ్, ఓకేనా. సో మీరు ఏంటంటే డైరెక్ట్ సమ్మరీస్ జస్ట్ మీద ఐడియా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్స్ రాసిరండి, యూ విల్ గెట్ డెఫినెట్లీ గుడ్ మార్క్స్ అండ్ యూ విల్ డెఫినెట్లీ గెట్ వాల్యూబుల్, లైక్ ఏ గ్రేడ్ వరకు ఓ గ్రేడ్ వరకు కూడా రాయొచ్చు అనమాట. మీరు ఉన్నట్టు కానీ గుర్తుపెట్టుకొని రాస్తే యూ క్యాన్ డెఫినెట్లీ గెట్ సెంటెన్స్ ఫార్మేషన్ అనేది కరెక్ట్గా ఉంటే అండ్ పేపర్ లెంత్ అట్లీస్ట్ ఒక 2.5 pages అట్లా రాస్తే యూ విల్ డెఫినెట్లీ గెట్ గుడ్ మార్క్స్. ఓకే, యా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గో టు ద సమ్మరీ. 15 years ago, సో 15 సంవత్సరాల తర్వాత కింద a party was thrown in the banker's home. ఓకే, సో బ్యాంకర్స్ వాళ్ళ ఇంట్లో ఒక పార్టీ జరిగింది అనమాట 15 సంవత్సరాల కింద. అప్పుడు ఆ పార్టీలో ఈ బెట్ వేసుకుంటారు వీళ్ళు, ఓకేనా. సో ఇంతకీ ఆ బెట్ ఏంటి అనేది తెలుసుకుందాం మనం. సో వేర్ మెనీ ఇంటలెక్చువల్స్ సచ్ యాజ్ జర్నలిస్ట్. ఓకే, అక్కడ జర్నలిస్టులు ఉన్నారు అండ్ లాయర్స్ అందరూ అటెండ్ అయ్యారు అనమాట పార్టీ. డ్యూరింగ్ దట్ పార్టీ the group in attendance had many lively discussions, ultimately turning to the topic of a capital punishment. సో ఇంకా మాటలలో ఇంకా లాయర్స్ జర్నలిస్ట్ వాళ్ళందరూ కూడా ఎట్లా ఉంటాయి టాక్స్ అన్ని, ఇంకా క్యాపిటల్ పనిష్మెంట్ అనేది కరెక్టా కాదా, ఒక మనిషికి జీవిత ఖైదు వేయొచ్చా, అంటే లైక్ మరణశిక్ష వేయొచ్చా వేయరాదా అనే డిస్కషన్లోకి వెళ్ళిపోతారు అనమాట మాట్లాడుకుంటూ. సో యాజ్ ఎ గ్రూప్ ఆర్గ్యూడ్, సో గ్రూప్స్ అందరూ వాళ్ళు చెప్పాలనుకుంది చెప్పారు, గ్రూప్లో లాయర్స్, journalists and so persons what they want to say they have already told. Okay, their opinion anamata. Okay, the two sides of the debate coalesced into a representatives. Okay, so the banker and who is for capital punishment and believes that there is more merciful, and the lawyer who believes that the life imprisonment is a better option. ఓకే, సో బ్యాంకర్ ఏమంటాడు లైఫ్ ఇంప్రిజన్మెంట్, బ్యాంకర్ ఏమంటాడు క్యాపిటల్ పనిష్మెంటే, లైక్ తప్పు చేసిన వాడికి క్యాపిటల్ పనిష్మెంటే పక్క అని చెప్పేసి మోర్ మెర్సిఫుల్ అని చెప్తాడు అనమాట ఎవరు, బ్యాంకర్. అండ్ లాయర్ ఏమని చెప్తాడు, అట్లా ఉరిశిక్ష చేయడం కరెక్ట్ కాదు, వాళ్ళకి లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ వేయడం అయినా బెటర్, ఇంకా దానికి తగ్గట్టు బతికి ఉంటాడు కదా, జైల్లోనే ఉంటాడు కానీ బతుకుతాడు కదా, లైఫ్ ఇంప్రిజన్మెంట్ బెటర్ అని చెప్పి లాయర్ అంటాడు అనమాట. డ్యూ టు ఇట్స్ ప్రిజర్వేషన్ ఆఫ్ లైఫ్, బతకడం కోసం అది జైల్లో ఉండడం మంచిది ఇంకా చంపేయడం కంటే అని చెప్పేసి లాయర్ అంటాడు అనమాట. ద లాయర్ బిలీవ్స్ దట్ ఎనీ లైఫ్ ఈస్ బెటర్ దెన్ నన్ అండ్ దట్ వన్ కెనాట్ బి టేకెన్ అవే
by the government, since life cannot give the bank back if the government realizes that it made a mistake. Okay, సో గవర్నమెంట్ వరేసిన అంటే లైక్ ఒక వ్యక్తికి మరణ శిక్ష చేసిన తర్వాత ఆమె లైక్ నేను తప్పు చేశాను అని గవర్నమెంట్ ఫీల్ అయితే మళ్ళీ ఆ మనిషికి జీవితాన్ని ఇవ్వలేదు. సో అట్లా చేయొద్దు. లాంగ్ టైం అతనికి అసలు మరణ శిక్ష చేయకుండా అట్లా జైలు శిక్ష చేయడం మంచిది, బతుకుంటాడు కదా అట్లీస్ట్ జైల్లోనే అని అంటాడు అనమాట రైటర్. రైటర్ కాదు, ఇక్కడ లాయర్. ఓకే, లాయర్ ఏమో జైలు శిక్ష చేయాలని చెప్తాడు, బ్యాంకర్ ఏమో ఉరి శిక్ష చేయాలని చెప్తాడు. సో అది ఇద్దరి మధ్య డిబేట్ జరుగుతుంది అనమాట. ద బ్యాంకర్ అండ్ ద లాయర్ డిసైడ్ టు ఎంటర్ ఇంటూ ఏ బెట్. సో ఇంకా బెట్ వేసుకుంటారు, ఏంటి, లాయర్ అండ్ డాక్టర్. ఓకే, హూ ఆర్ ద టూ పర్సన్స్ గోనా బెట్ హియర్, ద లాయర్ అండ్ ద బ్యాంకర్, with the banker wagering that the lawyer could not withstand 5 years or of imprisonment. సో ఇక్కడ ఏమంటాడంటే బ్యాంకర్ ఏమంటాడంటే ఒక 5 సంవత్సరాలు కూడా నువ్వు బ్యాంక్లో ఉండలేవు అని చెప్పేసి లాయర్కి అంటాడు అనమాట, ఛాలెంజ్ చేశాడు. అంత అన్ని రోజులు ఏమన్నా బతుకుంటాడా, అట్లీస్ట్ 5 years కూడా నువ్వు లైఫ్లో జీవితాంతం ఎవడు బతుకుంటాడు, నువ్వు 5 సంవత్సరాలు కూడా నువ్వు జైల్లో ఉంటాడు ఎవడైనా జీవితాంతం, ఒక 5 సంవత్సరాలు కూడా జైల్లో ఉండలేవు నువ్వైతే అని లాయర్కి అంటాడు అనమాట, ఎవడు, బ్యాంకర్. సో అప్పుడు లాయర్ ఏమంటాడు, ద లాయర్ యంగ్ అండ్ ఐడియలిస్టిక్ డిసైడ్స్ టు అప్ ద అండ్ మేక్స్ ఇట్ ద బెట్ లాంగర్ 15 years. 15 సంవత్సరాల వరకు ఉండగలుగుతా, నేను 15 సంవత్సరాలు ఉంటా అని చెప్పేసి లాయర్ అంటాడు అనమాట. ఇఫ్ he could last to the end of his sentence, the lawyer would receive 2 million rubles for winning the bet. సో ఇక్కడ ఏమంటారంటే, సో 15 సంవత్సరాలు నువ్వు ఉంటే నీకు 2 million rubles ఇస్తాను అని చెప్పేసి బ్యాంకర్ అంటాడు అనమాట లాయర్కి. సో ద లాయర్ 2 million rubles అనమాట. ఓకేనా, సో ద లాయర్ కెనాట్ fathom his good fortune, even offers the young lawyer a way out, saying that he is being hasty and foolish. Nevertheless, the lawyer decides to stick to his word and bet is carried out. ఓకే, సో ఆయన చెప్పిన మాట కట్టుబడి ఉన్నాడు అనమాట. అక్కడ ఏంటంటే బ్యాంకర్ కెనాట్ ఫాదర్ అంటే లైక్ అతనికి ఏమైనా పిచ్చా, ఫూలిష్గా బిహేవ్ చేస్తున్నాడు, 15 సంవత్సరాలు ఉండడం ఏంటి అని చెప్పేసి బ్యాంకర్ అనుకుంటాడు అనమాట. బట్ ఏంటంటే అతను స్టిక్ అయ్యిండు ఆ మాటకి, ఎవరు, లాయర్, నేను చేస్తానని చెప్పి స్టిక్ అయ్యిండు అనమాట. సో 15 years later, సో 15 సంవత్సరాల తర్వాత ద లాయర్ లివ్స్ ఆన్ ద బ్యాంకర్స్ ప్రాపర్టీ ఇన్ ఏ స్మాల్ లాడ్జ్. ఓకే, అండ్ హ్యాస్ నో హ్యూమన్ కాంటాక్ట్. సో ఫర్ 15 years పెట్టేసిన కాడ నుంచి 15 years వరకు బ్యాంకర్ ఏం చేసిందంటే బ్యాంకర్స్ ప్రాపర్టీ అతని ఇంట్లోనే ఉంటాడు అనమాట. ఇక్కడ ఒక స్మాల్ లాడ్జ్, ఒక స్మాల్ రూమ్లో, అండ్ హ్యాస్ నో కాంటాక్ట్. సో ఎవరితోని మనుషులతో కాంటాక్ట్ లేకుండా ఉంటాడు అనమాట. ఆ బెట్టని ఇంకా జైల్లో ఉన్నట్టు. ఓకేనా, హీ క్యాన్ లీవ్ ఎనీ ఐటమ్ దట్ హీ డిజైర్స్. ఎట్ ఫస్ట్ ద లాయర్ డస్ నాట్ కంఫర్ట్ హిమ్సెల్ఫ్ విత్ ఎనీ లిక్వర్ ఆర్ టొబాకో. సో అతనికి లాయర్కి ఏంటి, లిక్వర్ వద్దు, టొబాకో వద్దు. కన్ఫైనింగ్ హిమ్సెల్ఫ్, సో ప్లేయింగ్ విత్ ద పియానో. ఒక పియానో కావాలి, ఆ పియానో ప్లే చేసుకోవడానికి. అండ్ ప్యారలల్గా ఏంటి, బట్ as the years progress he gives in and spends much of his time drunk or sleep. Okay, so ఆయన ఏంటంటే బట్ యాజ్ ద ఇయర్స్ ప్రోగ్రెస్ హీ గివ్స్ ఇన్ అండ్ స్పెండ్స్, ఎక్కడంటే తాగి పడుకోవడం, లైక్ ఏంటంటే ఎక్కువ మట్టుగా పియానో ప్లే చేయడం, అదే రూమ్లో తాగి పడుకోవడం. తర్వాత ఏంటంటే లాటర్ ఈ ఫోకస్ దేనిపైన ఫోకస్ చేస్తాడు, ఆన్ సమ్ బుక్స్ అనమాట, కొన్ని బుక్స్ చదువుతాడు. సో ఆ బుక్స్ పైన ఫోకస్ చేస్తాడు. యాజ్ హీ సర్చెస్ ద అడ్వెంచర్స్ అండ్ కంఫర్ట్స్ ఆఫ్ దట్ హీ కెనాట్ పోజెస్ ఫిజికల్లీ. సో ఆ బుక్స్ చదివితే అతనికి ఫిజికల్గా అతను పొందలేనటువంటి ఆనందం ఆ బుక్స్ చదివితే వస్తుంది అనమాట. సో అంతటి అడ్వెంచర్స్, లైక్ అదొక అడ్వెంచర్స్ కనబడుతున్నాయి ఆ బుక్స్ చదువుతున్నప్పుడు. హీ takes the great advantages of the banker's ability to provide any book. Okay, and asks that the banker test the result of reading by firing 2 shots in a garden if his translation of several language indeed flawless. So ఇక్కడ ఏమంటారంటే the banker acquiesces and confirms the lawyer suspicion that has mastered languages. Okay, so
అక్కడ ఉన్న బుక్స్ అనేటివి ఎట్లా ఉన్నాయంటే లైక్ లాంగ్వేజెస్ డెవలప్ చేసుకోవచ్చు. అంటే అక్కడ ఉండే అతను ఏం చేసిందంటే సెవరల్ లాంగ్వేజెస్ని డెవలప్ చేసుకున్నాను అనమాట అక్కడ బుక్స్ చదువుతూ. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దట్ లైన్ ఈస్ మీకు సింపుల్ వర్డ్లో అట్లా సింపుల్ లైన్స్లో మీకు అట్లా అర్థమయ్యేటట్టు చెప్పిన అండ్ నాట్ టు కన్సిడర్ మోర్ అబౌట్ ఇట్. ఓకే, యాజ్ ద ఇయర్స్ గో బై ద లాయర్ రీడ్స్ వర్చువల్లీ every genre under the sun. Okay, he makes his away from the lighter reading of the early years to the dense text of the gospel and Shakespeare. సో ఆయన ఇప్పుడు ఏంటంటే గాస్పెల్ అండ్ షేక్స్పియర్ సంబంధించిన స్టోరీస్ చదువుతున్నాను అనమాట. సో అక్కడ అంటే మీద లైక్ ఏదో చిన్నవి కాకుండా చాలా డెప్త్గా పెద్ద పెద్ద బుక్స్ మంచి మంచి రైటింగ్స్ ఉన్న బుక్స్ చదువుతున్నాను అనమాట. లైటర్ రీడింగ్ ఏదో అట్లా హెడ్డింగ్స్ అట్లా కాకుండా లోతుగా చదువుతున్నాను అనమాట. ఇప్పుడు ఆయనకి ఏం పని ఉంది, ఆ రూమ్లో ఉండి చదవడమే ఆయన పని. టైంకి ఫుడ్ వస్తుంది, ఓకేనా, ఫుడ్ తిని అట్లా చదువుకోవడం, బుక్స్ చదువుకోవడం. ద బ్యాంకర్ బై దిస్ టైమ్ he gone broke out due to his reckless and gambling. He began to worry that the lawyer bet with him will ruin him financially. సో ఇదంతా చూసేసరికి ఏమైపోతుందంటే ఇంకా టైం దగ్గరకు వస్తుంది అండ్ ద బ్యాంకర్కి ఏమైపోతుందంటే ఇతను గెలుస్తాడేమో అన్న అసలు అసలు ఆ డైలమాలో ఉండిపోతున్నాను అనమాట. అరే వీడు మళ్ళీ గెలిస్తే నాకు ప్రాబ్లం అవుతుంది అని వరి అయిపోతున్నాను అనమాట. మళ్ళీ నేను 2 lakhs రూబుల్స్ ఇవ్వాల్సి వస్తుంది, మళ్ళీ ఆ బెట్ అనేది నా జీవితాన్ని నాశనం చేస్తుంది అని బ్యాంకర్ అనుకుంటుండు. ఈయననేమో అన్ని రోజులు ఉంటున్నాను అనమాట. ద బ్యాంకర్ బిగిన్ టు హోప్ అగెనిస్ట్ ఆల్ హోప్ దట్ ద లాయర్ విల్ బ్రేక్ హిస్ వో అండ్ లోస్ ద బెట్. ఓకే, సో లాయర్ అనేది నన్ను ఓడగొడతాడు, బ్యాంకరే లాయర్ నేను చేసిన బెట్ని లాయరే గెలుస్తాడు అని చెప్పి అనుకుంటాడు అనమాట. హీ డస్ నాట్ ఈవెన్ ఫీల్ రిమోర్స్ ఎట్ హీస్ ఈవిల్ థాట్స్. ఓకే, సో excusing them on his basis that they are in his own best interest. In fact, the banker even manages to convince himself that the lawyer is getting the better end of the deal, since he will still be relatively young at 40 and with the 2 million rubles relatively rich. సో ఆయన ఇప్పుడు ఏంటంటే ఒక 40 years ఓల్డ్ అయిపోయి అప్పుడు 15-20 yearsలో ఉన్నాడు. 15 years వరకు జైలు ఉంటే అరౌండ్ 40 yearsకి వచ్చేసరికి ఇప్పుడు ఆయన 2 million రూబుల్స్ గెలుచుకొని రిచ్ అయిపోతాడని చెప్పేసి బ్యాంకర్స్ మైండ్లో ఉండిపోయింది అనమాట ఆ థాట్. విత్ దిస్ మైండ్ ద బ్యాంకర్ గోస్ టు ఇన్వెస్టిగేట్ హౌ ద లాయర్ ఈస్ డూయింగ్. సో ఇప్పుడు లాయర్ ఏం చేస్తున్నాడని మెల్లగా రూమ్లో పోయి చూస్తాడనమాట. హీ ఫైండ్స్ దట్ హిస్ ప్రిజనర్స్ ఈస్ స్లీప్ యాజ్ at his desk, looking much older and careworn that he is ever imagine him to be. అంటే ఏమంటాడంటే అసలు ఆ 15 సంవత్సరాలు ఆ రూమ్లో ఉండి చాలా వీక్ అయిపోయింది అనమాట. లాయర్ అనుకున్నట్టు లేడు ఇప్పుడు, అంటే అంత యంగ్గా అంత బాడీ బిల్డ్ చేసుకొని లేడు. లైక్ హీ బికేమ్ ఓల్డ్ అనమాట. అంటే లైక్ ఆ ఫుడ్ సరిగ్గా లేక ఒకటే రూమ్లో 15 సంవత్సరాలు మనిషి ఉంటే ఎలా అయిపోతారు అట్లా. ఆఫ్టర్ అబ్జర్వింగ్ హిమ్ ఫర్ ఎ ఫ్యూ సెకండ్స్ ద బ్యాంకర్ నోటిసెస్ ఏ లెటర్ ఆన్ హిస్ టేబుల్. సో బ్యాంకర్ ఒక లెటర్ చూస్తాడనమాట ఆ టేబుల్ పైన, లాయర్ టేబుల్ పైన. సో ఏంటంటే in it the lawyer proclaims his intention to renounce earthly good in favor of the spiritual blessings. సో అందులో ఏం రాస్తాడు ద లాయర్, ఆ లెటర్లో ఏముంటుందంటే proclaims his intention to renounce earthly good in favor of the spiritual blessings. The prisoner has become entirely embittered during his captivity. He has developed an immense hatred for other humans and believes that there is nothing that he or they can do to ever reconcile this charm. To provide his seriousness, the lawyer decides to leave his prison for 5 hours before the appointed time and renounces his claim to 2 million, thereby freeing the banker from the debt and the financial ruin. ఇక్కడ ఏమనుకుంటారంటే లైక్ అక్కడ అతనికి లాయర్కి ప్రోక్లైమ్ అంటే లైక్ లాయర్కి 2 lakhs తీసుకోవాలి, 2 lakhs రూబుల్స్ తీసుకోవాలన్న ఆశ లేదు. అక్కడ ఉండి లైక్ అతను చాలా నేర్చుకుంటాడు స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ అనమాట. సో అక్కడ ఉండి చాలా ఫేవర్ జరిగింది, చాలా బుక్స్ జరిగిండు, చాలా బుక్స్ చదివిండు, చాలా విషయాలు తెలుసుకోగలిగిండు. దట్ ఈస్ ఎనఫ్ ఫర్ మీ. అండ్ ఈ బెట్ నేను ఓడిపోవాలి అని లాయర్ డిసైడ్ అనమాట ఆల్రెడీ. ఎందుకంటే
₹2,00,000 నాకు అవసరం లేదు, ఈ ₹2,000,000 నాకు అవసరం లేదని చెప్పేసి లాయర్ డిసైడ్ అయ్యిండు. అండ్ ఒక 4-5 అవర్స్ ముందే ఓకే, సో ఒక ఈ ప్రిజన్ని వదిలేసేయాలి, ఈ జైలు జీవితాన్ని వదిలేసేయాలి, నేను వెళ్ళిపోవాలని చెప్పి ఆ లెటర్లో రాసుకున్నాను అనమాట. ఓకేనా. సో అట్లా లాయర్ అట్లా అనుకోండు. ద బ్యాంకర్ క్రైస్ అండ్ కిసెస్ ద ప్రిజనర్స్ విత్ రిలీఫ్. ఓకే, సో అసలు అంత మంచి మనిషిని నేను ఎందుకు చంపుదాం అనుకున్నా, అక్కడ ఏం చేస్తుండొచ్చు, నా మీద ఆయన మీద నాకు ఇంత నెగిటివ్ థాట్స్ ఎందుకు వచ్చినాయని బ్యాంకర్ కొంచెం బాధపడుతూ అతని ప్రిజనర్స్ని అట్లా కిస్ చేస్తాడు అనమాట, లైక్ ఇష్టంతో ఏడుస్తాడు అనమాట. ద నెక్స్ట్ డే వాచ్మెన్ అలర్ట్ ద బ్యాంకర్ ఆఫ్ ద లాయర్స్ ఎస్కేప్. ఓకే, సో లాయర్ ఏం చేస్తాడు, తెల్లారు లేచేసరికంటే వెళ్ళిపోతాడు అనమాట, ఇంకా అనుకున్నట్టే ఆ బెట్ ఓడిపోవాలని చెప్పేసి లాయర్ ఎస్కేప్ అయిపోతాడు. అండ్ ద బ్యాంకర్ ఈస్ అన్సర్ప్రైజ్డ్. సో అతనికి తెలిసి ఇంకా అతను కూడా పెద్ద సర్ప్రైజ్ ఏం అవ్వడు. హీ వాక్స్ ఓవర్, takes takes the letter from the lodge and locks it into the fire proof cave అనమాట. సో ఆయన రాసిన లెటర్ని ఒక ఫైర్ ప్రూఫ్ కేవ్ సేఫ్లో పెడతాడనమాట, ఒక మంచిగా సేఫ్లో పెట్టి ఉంచుతాడనమాట. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దట్ లాయర్. అండ్ యా, దిస్ ఈజ్ ఆల్ ద స్టోరీ అబౌట్ ద, అంటే లైక్ ఏంటంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే బుక్స్ అనేవి మనకి మంచి, అంటే మన థాట్స్ని కానీ మన మైండ్ని కానీ చాలా కంప్లీట్గా చేంజ్ చేస్తాయి. సో మనం బాగా తెలివి సంపాదించుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ద రైటర్ ఒపీనియన్ అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద బెట్. ఓకే, అండ్ డోంట్ చెక్ హౌ. యా, సో గైస్ మనం నెక్స్ట్ యూనిట్కి వెళ్దాం. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ సెకండ్ యూనిట్. ఓకే, వాక్ వాక్ బై మూన్ లైట్. ఓకే, ఏ వాక్ బై మూన్ లైట్. సో ఏంటి, సో దిస్ స్టోరీ ఈస్ రిటన్ బై, ద పోయమ్ ఈస్ రిటన్ బై హెన్రీ లూయిస్ డెరోజియో. ఓకే, సో ఈ లైట్ తీసుకోండి, వివియన్ అనేది హెన్రీ డెరోజియో అని, జస్ట్ హెన్రీ డెరోజియో, ఈ రెండు పేర్లే గుర్తుపెట్టుకోండి. ఏ వాక్ బై మూన్ లైట్ ఏంటంటే మనకు తెలుసు సాయంత్రం లైక్ వెన్నెల టైంలో అరౌండ్ 7 to 8 ఆ టైంలో మంచిగా లైక్ మూన్ వస్తూ ఉంటే మనం అట్లా వాక్ చేస్తూ ఉంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది అనేది ఈ హెన్రీ డెరోజియో ఈ పోయంలో రాసిండు అనమాట. సో ఇది వన్ ఆఫ్ ది ఈజీ పోయమ్స్ అనమాట. ఓకేనా. సో యూ కెన్ రైట్ దిస్ పోయం ఆల్సో ఫర్ యువర్ సమ్మరీ. Was an Indian poet and assistant headmaster of Hindu College. Okay, so he is also Indian poet anamata, and he is the headmaster of Hindu College, Kolkata. Okay, so it is one of the ancient established Hindu college, Indian colleges anamata. So he was a radical thinker of his time, and one of the first Indian educator to disseminate Western learning and science among the young men in Bengal. Okay, so is the first Indian అంటే లైక్ వెస్టర్న్ ఎడ్యుకేషన్ని నేర్పించడంలో ఇతను ఒక ఫస్ట్ పర్సన్ అనమాట. ఓకే, సో హెన్రీ డెరోజియో. ఓకే, సో ఈ వర్క్ యాజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ హిందూ కాలేజ్, హెడ్ మాస్టర్ ఆఫ్ హిందూ కాలేజ్. అండ్ యా, without any delay, let us get into the poem. Okay, poem summary కి వెళ్ళిపోదాం. So summary guys, in this poem A Walk by Moonlight, Derozio did not only recounts an experience but also vividly describe the effect of such experience on his mind and heart. So మనసులో ఉన్న మాటని అతని ఎక్స్పీరియన్స్ని చెప్తాడనమాట ఈ పోయంలో. ద ఎఫెక్ట్ ప్రొఫౌండ్, ద మైండ్ బ్లోయింగ్. ఓకే, సో అతను చెప్పే మాటలు అసలు అది ఆ సిచ్యువేషన్ అనేది చాలా మైండ్ బ్లోయింగ్ ఉందన్నమాట. అండ్ హీస్ experience radically changes his perception. He relates about his walk back home on a moonlight night with his friends whom he loved. సో అలా ఫ్రెండ్స్తో కలిసి అట్లా వెళ్తున్నప్పుడు ఆ మూన్ లైట్లో అతను వాక్ చేస్తున్నప్పుడు అసలు అతని ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని చెప్పేసి మనకి పోయినలో చెప్తాను అనమాట. అండ్ ఎస్టీమ్డ్ హూ వర్ లైక్ మైండెడ్. సో ఫ్రెండ్స్ అందరూ కూడా మంచి నేచర్ లవ్డ్ అనమాట. సో వాళ్ళందరూ కూడా కలిసి వెళ్తున్నప్పుడు బాగుంటుంది కదా సిచ్యువేషన్, దాన్ని డిస్క్రైబ్ చేస్తున్నాను. ద పోయట్ వాజ్ రిటర్నింగ్ హోమ్ వన్ నైట్ విత్ 3 of his friends ఆఫ్టర్ వాస్టింగ్ అనదర్ ఫ్రెండ్. ఓకే, సో ముగ్గురు ఫ్రెండ్స్తో కలిసి ఇట్లా ఇంటికి రిటర్న్ వెళ్తున్నాను అనమాట. సో ఇంకొక ఫ్రెండ్ మధ్యలో దారిలో కలుస్తాడు. సో అతనితో కలిసి నలుగురు వెళ్తున్నారు అనమాట. ద నైట్ వాజ్ లవ్లీ నైట్. ఓకే, ద నైట్ వాజ్ లవ్లీ నైట్ ఫర్ ద మూన్ స్టూడ్ సైలెంట్లీ ఇన్ ద స్కై. ఓకే, సో మూన్ అనేటోడు, ఆ మూన్ అనేది ఎట్లా ఉంది, సైలెంట్గా స్కైలో ఉందన్నమాట. అండ్ ద క్లౌడ్స్ డివైడెడ్, ఆ మబ్బులు మేఘాలన్నిటి ఇట్లా డివైడ్ అయి ఉంది, వాటి మధ్యలో చంద్రుడు ఉన్నాను అనమాట. ఇన్ హోమేజ్ టు హర్ వర్త్. ఓకే,
షీ రాబోట్ టు డాన్సింగ్ లీవ్స్ విత్ సిల్వర్ వేవ్స్. సో అది ఎట్లా కనబడుతుందంటే ఆ నల్లని మేఘాల మబ్బులో చంద్రుడు డ్యాన్స్ చేస్తున్నట్టు ఉందని చెప్పేసి అతను అట్లా కంపేర్ చేస్తాడనమాట. ద పోయట్ ఫీల్స్ దట్ సచ్ ఎస్ ఎ నైట్ వాజ్ వన్ ఆఫ్ ద హ్యాపీ స్పాట్స్. ఓకే, మంచి హ్యాపీ స్పాట్ అనమాట నైట్. అట్లా అలాంటి సిచ్యువేషన్ అనేది మనకు కూడా చాలా ప్లెజర్గా ఉంటుంది. ఎప్పుడన్నా మీరు ట్రై చేయండి, ఓకేనా. అట్లా మూన్ లైట్స్లో మనం వాక్ చేస్తూ ఉంటే. ఆఫ్ హిస్ మెమరీ ఈజ్ పాస్ట్ విచ్ వర్ నెవర్ బర్న్స్ ఆర్ ఫేడెడ్ అవే బట్ షైన్స్ ఆన్ జెంట్లీ. సో ఆ మెమరీ ఎప్పటికట్లా గుర్తుకుండిపోయిందని చెప్పి రైటర్ చెప్తున్నాను అనమాట. ఓకే, సో మర్చిపోలేనటువంటిది, నెవర్ ఫేడ్స్ అని చెప్తున్నాను అనమాట. ద పోయిట్ గ్రాడ్యువల్లీ మూవ్స్ ఫ్రమ్ ద ఫిజికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద నైట్ టు వాట్ ద సీన్ డస్ టు హిమ్. ఓకే, ద సాంగ్ ఎమంగ్ ద విండ్స్ మేడ్ ద పోయిట్ ఫోకస్ ఆన్ హిస్ థాట్స్. సో అక్కడ చల్లని గాలులు, అసలు అసలు ఆ చెట్ల సౌండ్, అదంతా కూడా అసలు ఒక 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 మైకం లాగా వెళ్ళిపోయాడు అనమాట అతను. ఆ థాట్స్ లోకి ఒక మంచి ఇట్లా గాల్లో తేలినట్టుంది అనిపిస్తుంది, అట్లా అయిపోతుంది ఇప్పుడు పోయేటికి. ద నైట్ క్రియేటెడ్ మ్యాజిక్ అరౌండ్ హిమ్. దే నాట్ ఓన్లీ సా with their eyes but felt, okay, what they felt like with all their senses, the beautiful moon lit night. ఓకే, అసలు అన్ని సెన్సెస్ ని గ్రాస్ప్, అన్ని సెన్సెస్ తో ముక్కు, నోరు, చెవులు, కళ్ళు అన్నిటితో గ్రాస్ప్ చేస్తున్నాను అనమాట. అంత ప్లెజర్ గా ఉంది నైట్ అనేది. ఇన్ దిస్ మోడ్ ద మిస్టరీ ఆఫ్ లైఫ్ వాజ్ heightened and it evoked in their hearts have only holy mirth. Okay, the scene brought about the mood which in turn to made the poet's mind alert and awake. సో దాన్ని బట్టి పోయిట్స్ మైండ్ ఏమైందంటే అలర్ట్ అయిపోయింది అండ్ అవేక్ అయిపోయింది, మంచిగా ఫ్రెష్ మూడ్లోకి వచ్చేసింది అనమాట. సో మ్యాటర్ ఏంటంటే గైస్, ఇవి డైరెక్ట్ కొన్ని సెంటెన్సెస్ పోయం నుంచే తీసుకున్నాం కాబట్టి యూ మే నాట్ అండర్స్టాండ్ దోస్ సెంటెన్సెస్. అది అర్థం కాకపోవచ్చు, బట్ టేక్ ఇట్ ఈజీ, ఓకేనా. మీకు ఎంతవరకు అర్థమవుతుంది, ఏ సెంటెన్సెస్ అర్థమవుతున్నాయి, సో దాన్ని ప్రొలాంగ్ చేసుకోండి, ఇట్స్ ఎనఫ్. Such a mind the poet thinks, like let us continue. Such a mind the poet thinks is a light to himself. So it pursues better and everything looks lovely. సో మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి ఎవ్రీథింగ్ ఈజ్ లుకింగ్ లవ్లీ అని చెప్పేసి అంతే ఎక్స్టెండ్ చేస్తూ ఉంటాడు ఆ నేచర్ని. ఇన్ సచ్ స్టేట్ వన్ అప్రిహెండ్స్ ద స్పిరిచువల్నెస్, ఓకే, ఆర్ పర్మిటెన్స్ ఆఫ్ ఆల్ దట్ కెనాట్ డై, గోయింగ్ బియాండ్ దేర్ ఎర్తీనెస్ of the world of impermanent manner. So take it easy, light, okay. The poet then views nature, night wind, stars and moon. Okay, అక్కడ నైట్ విండ్, స్టార్స్ అండ్ మూన్స్ అన్నిటిని చూసారు. నాట్ హ్యాస్ ఇన్యానిమేట్ బట్ యాజ్ అ ఫుల్ ఆఫ్ లైఫ్. సో అక్కడ మంచిగా యానిమేషన్ అని కాకుండా, యానిమేషన్లో కాకుండా ఫుల్ న్యాచురల్గా కనబడుతూ ఉంటుంది. అంటే సచ్ ఏ స్టేట్ ఈజ్ ఇన్వర్డ్ ఐ. సో లోపల ఉన్న ఐస్ మొత్తం ఓపెన్ టు గ్లోరీస్. ఇప్పుడు ఏదైనా మనం చూడాల్సింది చూసినాం అనుకో, మన కళ్ళు అనేటివి గ్లోరీ అయిపోతాయి, అంటే లైక్ మంచిగా ఇట్లా షైన్ అవుతూ ఉంటాయి. సో సీమ్స్ టు అపియర్ ఓన్లీ డ్రీమ్. అట్లా నిద్రలో ఎట్లయితే తేలుతున్నట్టు ఉన్నదన్నమాట ఇప్పుడు అట్లా. ద బ్లిస్ ఆఫ్ హెవెన్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ హియర్ ఆన్ ద ఎర్త్ బై ద పోయట్. సో ఎంత బాగుంటుందో ఆ బ్లిస్ అనేది, అంత ప్లెజర్ అనేది ఆ పోయంలో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. నేచర్ అనేది ఎంత బాగుంటుందో, సో దాన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ద పోయట్ ఆఫ్ పర్సెప్షన్ దట్ ద పోయట్ అరైవ్స్ ఎట్ హిస్ వెన్ he feels his human heart gently bound to everything, okay, and forming of all the part, which in other words in communication and interconnectedness with the whole of the nature. సో నేచర్కి అతనికి మంచి ఇంటర్కనెక్షన్, మంచి కమ్యూనికేషన్ ఉన్నట్టు, అదొక నాకు నేచర్కి మంచి సంబంధం ఉన్నట్టు అతను అక్కడ డిస్క్రైబ్ చేస్తున్నాను అనమాట. ద ఫ్లవర్స్, ద స్టార్స్ అండ్ ద స్కై, దే నాట్ cold and lifeless as they seem, ఓకే. సో అవి అనుకున్నట్టు అక్కడ జస్ట్ అక్కడ పడి అంటే చెట్లు అనేది లైక్ మనం లైఫ్ లేదనుకుంటాం ఆ స్టార్స్కి, ఫ్లవర్స్కి, కానీ వాటిని చూస్తూ ఉంటే ఏదో మెరుస్తున్నట్టు, కంప్లీట్గా మూవ్ అవుతున్నాయి అటు ఇటు. ఆ చంద్రుడు మెరవడం కానీ, అంటే మెరుపు ఇన్ ద సెన్స్ ఆ లైటింగ్ ఇవ్వడం కానీ, అంత బతుకున్నాయి, స్టిల్ దే ఆర్ డూయింగ్ సమ్ లిటిల్ సెన్స్ అని అతను పోయింట్లో చెప్తున్నాను అనమాట. సో గైస్ ఏంటంటే మీరు ఏంటంటే జస్ట్ మీ ఓవరాల్ వర్డ్స్లో యూ కెన్ డిస్క్రైబ్ వాట్ ద రైటర్ అక్కడ డిస్క్రైబ్ చేసిన అనమాట.
The poet reaches a climax in his experience and expresses the last stanza. In that moment of a deep spiritual insight and a highly, high, heightened sensitivity, the poet feels that cannot crash the grass beneath his feet. He can hear its heartbeat. సో అతను నడుచుకుంటూ వెళ్ళినప్పుడు అక్కడ గడ్డి ఉంటుంది అనమాట. సో గడ్డిని కూడా తొక్కాలనుకోవట్లేదు పోయిట్, ఓకేనా. చాలా సెన్సిటివ్గా నేచర్ విషయంలో చాలా సెన్సిటివ్గా బిహేవ్ చేస్తుంది అనమాట. ఏంటంటే ఆ గడ్డి సౌండ్ కూడా హార్ట్ బీట్ కూడా అతనికి అంటే ప్రతి చెట్లలో ప్రతి దాంట్లో జీవం ఉంటుందన్న ఆలోచన అతని పోయేటిది, ఓకేనా. సో అతని హార్ట్ బీట్ ఆ గడ్డిని కూడా తొక్కాలనుకోవట్లేదు, ఎందుకంటే ఆ గడ్డిలో ఉన్న హార్ట్ బీట్ వినబడుతుంది అనమాట అతనికి. The rhyme and this meta takes a poem how smoothly enhancing them of a physical beauty of the moonlight night and the soothing and spiritual and the psychological effects on the poet's soul. సో అక్కడ ఎంత మంచిగా సూతింగ్ చేస్తుంది అనమాట ఆ వెదర్ అనేది, మన పీస్ఫుల్గా ఉంచుతుంది. అండ్ స్పిరిచువల్ సైకలాజికల్ కూడా పోయిట్ చాలా ప్లెజర్గా ఫీల్ అవుతుందని చెప్పేసి సో మనకి పోయంలో చెప్తున్నాను అనమాట. దిస్ ఇస్ ఆల్ అబౌట్ మీ కంటెంట్ అయితే అర్థమైంది అనుకుంటున్నాం, వాట్ ఈస్ వాట్ అనేది. జస్ట్ అట్లా మీకు గుర్తుండి మీ ఓవరాల్ వేలో రాసుకోవచ్చు అనమాట. జస్ట్ కీవర్డ్స్ అనేటివి చూసుకోండి నేను ఏమేమైతే హైలైట్ చేసినో అండ్ రైట్ ఇట్ ఇన్ యువర్ ఓన్ వే. లెట్ us కంటిన్యూ విత్ అనదర్ వీడియో. ఓకే, సో లెట్ us కంటిన్యూ విత్ అనదర్ లెసన్ దట్ ఈస్ ఇన్ ద యూనిట్ 3 ఏ డిఫరెంట్ హిస్టరీ బై సుజాత భట్. అండ్ గైస్ ఇక్కడ ఏంటంటే హౌ కరోనా వైరస్ స్పార్క్డ్ ఏ వేవ్ ఆఫ్ ఇన్నోవేషన్ ఇన్ ఇండియా. ఈ సమ్మరీ అనేది మనకు అంత అవసరం లేదు, కొంచెం ఇది లాంగ్ సమ్మరీ. అండ్ గైస్ మీకు ఇది లైక్ కరోనా టైంలో ఇన్నోవేషన్ అనేది ఎట్లా డెవలప్ అయింది మన ఇండియాలో అని చెప్పేసి ఆ సమ్మరీ అనేది నేను కంప్లీట్గా ఒక వీడియో కింద లింక్ ఇస్తాను, ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఓకేనా. సో జస్ట్ ఆ వీడియో ఎక్స్ప్లెనేషన్ రైట్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్, ఓకే. సో కింద లింక్ ఉంటుంది. ఒకవేళ ఈ పోయం కొంచెం టిపికల్గా అనిపిస్తేనో ఆ కరోనా వైరస్ గురించి చూసి ఆ ప్రోజ్ చూసి నేర్చుకోండి. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ వర్త్ అనమాట, ఓకేనా. సో చాలా ఈజీగా ఉంటుంది, అది నేర్చుకోండి. అండ్ యా గైస్ యూనిట్ 3లోకి వెళ్ళే ముందు ద డిఫరెంట్ హిస్టరీ బై సుజాత భట్. సో యా ద పోయం సమ్మరీ గురించి తెలుసుకుందాం గైస్. సో యా గైస్ ఐ డిఫరెంట్ హిస్టరీ బై సుజాత భట్, ఓకే. సో ద పోయం సమ్మరీ చూద్దాం. ఓవరాల్గా మీకు చెప్తాను వాట్ ఈస్ వాట్ అనేది, రైటర్ గురించి కొంచెం తెలుసుకుందాం. సో ఇదేంటంటే బ్రిటిష్ మన ఇండియన్ రూల్ చేస్తున్నప్పుడు మన కల్చర్ మొత్తం ఇంతకుముందు ఎట్లా ఉండే మన కల్చరు, ఇప్పుడు ఎట్లా అయిపోయింది, అసలు ఏంటి మన లాంగ్వేజ్ పైన వాళ్ళ డామినెన్స్ ఏంటి, అసలు వాళ్ళు మన లాంగ్వేజ్ని ఎట్లా డామినేట్ చేశారు. సో అదంతా మనం కాపాడుకోవాలి, మన కల్చర్ని మన లాంగ్వేజెస్ని మనం కాపాడుకోవాలని చెప్పేసి రైటర్ ఇక్కడ తన ఒపీనియన్ని చెప్తుంది అనమాట, ఓకేనా. సో సుజాత భట్ ఈజ్ అకార్డింగ్ టు ద స్పీకర్ లైక్ ఇక్కడ ఏంటంటే సుజాత భట్ ఏం చెప్తా అంటే డైరెక్ట్ సమ్మరీలోకి వెళ్ళిపోదాం. సుజాత భట్ ఈజ్ అంటే లైక్ ఆమె గురించి తెలుసుకోవడానికి చాలా అంటే లైక్ అంతగా లిటిల్ బ్రీఫ్ ఇంట్రడక్షన్. షీఈ్ అ గ్రేట్ పోయెట్, లైక్ షీఈ్ వన్ ఆఫ్ ద గ్రేట్ పోయెట్స్, ఓకే. అండ్ లిటిల్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఈజ్ ఎనఫ్, ఓకే. లెట్ us get into the summary. And according to the speaker, Pan ironically emigrated India as the East India Company did. సో అది ప్యాన్ అనే దేవుడు లైక్ ఇంగ్లాండ్ వాళ్ళు పూజించుకునే దేవుడు అనమాట. వాళ్ళు అంటే లైక్ ఆ ఒక దేవునిలాగా భావించేవారు అనమాట ప్యాన్ అనే పర్సనాలిటీ. సో ఈస్ట్ ఇండియా కంపెనీ మన ఇండియాకి వచ్చినట్టు ఈ ప్యాన్ దేవుడు కూడా మన ఇండియాకి వచ్చిందని చెప్తుంది అనమాట. అండ్ టుక్ ద నేమ్ ఆఫ్ ద పుషన్. సో పుషన్ అనే పేరు ఆ దేవుడి పేరు తీసుకున్నాను అనమాట, ఓకేనా. అండ్ విచ్ ఈజ్ ఎంప్లాయిడ్ ఇన్ ద పోయం. ఆ పోయంలో పుషన్ అనే దేవుని పేరు తీసుకొని మన ఇండియాకి వచ్చిండు. సో కల్చర్ని చేంజ్ అంటే ఇది ఇండైరెక్ట్ ఏంటంటే ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చినట్టు గాడ్ కూడా వచ్చిండు అని చెప్పేసి లైక్ అట్లా చెప్తుంది అనమాట పోయిన ఎక్స్ప్లెయిన్. ఇన్ ఇండియా వన్ కెన్ ఫైండ్ గాడ్స్ రూమింగ్ ఫ్రీలీ ఇన్ స్ట్రీట్స్ అండ్ ట్రీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మంకీస్, సో స్నేక్స్ అండ్ అదర్ క్రియేచర్స్. సో మన ఇండియన్ కల్చర్ ఎలా ఉంటుంది అనేది చెప్తుంది అనమాట. స్నేక్స్ ఉంటాయి, యానిమల్స్ ఉంటాయి, మంకీస్ ఉంటాయి, అన్నిట్లో దేవుని చూసుకుంటారు మన వాళ్ళు. ఈచ్ ట్రీ ఈజ్ సాక్రెడ్ ఈజ్ వన్ ఆఫ్ ద హోమ్ టు వర్చువస్ సోల్స్ ఆర్ గాడ్స్. సో ఓకే, సో ఒక చెట్టు ఒక దేవుడు ఒక్కొక్క దేవునికి ఒక్కో చెట్టుని పూజిస్తారనమాట. బిసైడ్స్ దేర్ ఆర్ సమ్ ఆర్థోడాక్స్ రూల్స్, కొన్ని ఆర్థోడాక్స్ రూల్స్ ఉన్నాయి ఫాలోడ్ వైల్ రీడింగ్ ఆర్ హ్యాండ్లింగ్ బుక్స్, ఓకే. సో వాళ్ళు కొన్ని రూల్స్ ఆర్థోడాక్స్ అంటే కొద్దిగా పద్ధతి పాడు అనేది ఉంటుంది ఇండియన్స్కి.
పద్ధతి ఉంటుంది, సారీ, బుక్స్ చదివేటప్పుడు కానీ. బట్ నోట్స్ down the list of prohibitions must be added to while handling the books, including the route to books, shoving it aside carelessly, slamming it hard on a table and tossing it across over the room. సో ఎక్కడ పడితే అక్కడ పడేయడము, టేబుల్ పైన పడేయడము, సో రూడ్గా బిహేవ్ చేయడం బుక్ పైట్ల, కేర్లెస్గా చూసుకోవడం, అట్లా చెయ్యొద్దు, అలాంటివి ఉంటాయి బుక్స్. అట్లాంటి కండిషన్స్, ప్రొహిబిషన్స్ అనేటివి ఉంటాయి ఇండియాలో అని చెప్పేసి సుజాత భట్ అంటుందన్నమాట. ఓకేనా. సో వన్ మస్ట్ లెర్న్ హౌ టు టర్న్ ద పేజెస్ ఆఫ్ ఎ బుక్. సో పేజెస్ని కూడా ఎట్లా మలపాలి, బుక్స్ పేజెస్ని అసలు ఎంత బాగా చూసుకోవాలి అని చెప్పేసి సుజాత భట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆర్ ఎల్స్ ఇట్ కెన్ మేక్ అ గాడెస్ నాలెడ్జ్. ఓకే, సరస్వతి, సరస్వతి దేవతను చూసుకుంటారు అనమాట ఆ బుక్స్లో అని చెప్పి సుజాత భట్ చెప్తున్నారు. ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ షీ రిసైడ్స్ ఇన్ ద బుక్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నాలెడ్జ్. ఓకే, సో సరస్వతి దేవత తెలివి అంటే చదువు రూపంలో ఆ బుక్స్లో ఉంటుందని చెప్పి సుజాత భట్ చెప్తున్నారు. దేర్ ఫోర్ వన్ మస్ట్ రెస్పెక్ట్ ద వర్డ్ బుక్స్ and trees from the which appear and made. The brief overview helps readers how books, trees, and different creatures have religiously significant Hinduism. So books వాటి పట్ల హిందూయిజం అనేది ఎంత రెస్పెక్ట్ చూపిస్తుందో by this we can understand అని చెప్పి she is saying. Besides, in this poem, reading the books is depicted as a sacred act. Okay, సో బుక్స్ చదువుకోవడం అనేది మంచి పద్ధతి, సాక్రెడ్ అంటే భక్తిలాగా భావిస్తున్నాను అనమాట. అండ్ ద సెకండ్ స్టాంజాలో వాట్ షీ సేస్ ఇస్ ద డిఫరెంట్ స్టోరీ బిగిన్స్ విత్ సెట్ ఆఫ్ టూ క్వశ్చనింగ్ రిగార్డింగ్ లాంగ్వేజ్. సో సెకండ్ స్టాంజాలో ఏమంటుంది అంటే షీ స్పీక్స్ అబౌట్ లాంగ్వేజ్ బట్ ఆస్క్ ఇఫ్ వన్ కెన్ పాయింట్ అవుట్ వన్ లాంగ్వేజ్ దట్ డస్ నాట్ బిలాంగ్ టు ద అప్రెసర్. సో ఆమె ఏమంటుందంటే అప్రెసర్స్ అంటే ఎవరు? ఇంగ్లీష్ పీపుల్, దే రూల్డ్ అస్, రైట్. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ డామినెన్స్ ఎక్కువైపోతుంది, వాళ్ళ లాంగ్వేజ్ ఎక్కువైపోతుంది, అంటే వాళ్ళ లాంగ్వేజ్ని డామినేట్ చేద్దామని చూస్తున్నారు అని చెప్పి చెప్తుంది అనమాట. ఇన్ దిస్ వే షీ ఛాలెంజెస్ ఎ డైనమిక్ ఆఫ్ వ్యూయింగ్ ఏ పర్టికులర్ లాంగ్వేజ్ ఫ్రమ్ పోస్ట్ colonial perspective. She implies that there is nothing wrong with the language itself, but it depends on the who the user is. So లాంగ్వేజ్ ఏదైనా తప్పులేదు, బట్ ఎవరు యూజ్ చేస్తున్నారు, ఏ కల్చర్ పీపుల్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు అనేది మ్యాటర్ చేస్తారు కదా. సో మన లాంగ్వేజ్ మనకి ఇంపార్టెంట్. సో ఇంగ్లీష్ వచ్చినంత ఇంగ్లీష్ లాంగ్వేజ్ వాళ్ళు ఇన్స్టాల్ అంటే లైక్ ఇక్కడ తీసుకురావడం వల్ల మనకి దాంతో పెద్దగా చాలా కష్టంగా ఉంటుంది. అది ఏదైనా మనకి తెలియంది రాంది కొత్తగా నేర్చుకోవడం, అది మనకి మదర్ టంగ్ కంటే మదర్ టంగ్ ఉన్నంత ఫ్రీగా ఏ లాంగ్వేజ్ ఉండదు కదా. సో అట్లా ఇంగ్లీష్ లాంగ్వేజ్ని రుద్దుతున్నారు, అదొక కొలనియల్ రూల్, అదొకటి కూడా ప్రాబ్లం అయిపోయింది అని చెప్పి షీ ఈస్ ఇండైరెక్ట్లీ కన్వేయింగ్ దట్ మెసేజ్. ద సెకండ్ లాంగ్వేజ్ ప్రాజెక్ట్స్, ద సెకండ్ క్వశ్చన్ అంటే రెండు క్వశ్చన్లలో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే షీ ప్రొజెక్ట్ లాంగ్వేజ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఏబుల్ టు మర్డర్ సమ్ వన్. ఓకే, సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ ద సెల్ఫ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఏమైపోయిందంటే ఒక మనిషిని ఇంకో మనిషి చంపినట్టు అయిపోయింది, ఒక లాంగ్వేజ్ని ఇంకో లాంగ్వేజ్ని డామినేట్ చేసినట్టు అయిపోయింది అని చెప్పి చెప్తుంది అనమాట. హియర్ ద పాయింట్ she tries to make it the dominance, okay, dominance of one language or culture over the another. Okay, the dominant language is English. Okay, English అనేది అన్ని లాంగ్వేజ్ ని dominant turn eliminates the importance and significance of other inferior ones. సో మిగతా లాంగ్వేజ్ అన్నిటిని ఎలిమినేట్ చేసి పడేసింది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది. Though the question is the speaker describes no language murder another. Okay, it is the people is the power responsible for murdering their subject culture. Okay, అట్లా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది అన్నిటిని డామినేట్ చేసిందని చెప్తున్నాను. ద లాస్ట్ క్వశ్చన్ ఈజ్ అ బిట్ లాంగర్ దెన్ ద ప్రిసీడింగ్ క్వశ్చన్స్ బట్ వండర్స్ హౌ వన్ కెన్ ఫర్గెట్ ద సఫరింగ్స్ ఆఫ్ దర్ యాన్సెస్టర్స్. ఓకే, అండ్ ఎంబ్రేస్ లాంగ్వేజెస్ ఆఫ్ అప్రెసర్స్. సో డ్యూరింగ్ ద కొలనల్ రూల్ ఇండియన్స్ ఆర్ టార్చర్డ్, హ్యూమిలేటెడ్ అండ్ రెడ్యూస్డ్ టు. సో వాళ్ళు చేసిన టార్చర్స్ని అవన్నీ చెప్తుందనమాట. అలా ఎలా మర్చిపోగలుగుతారు? సో వాళ్ళు ఎంత ఆపరేట్ చేసినా కానీ ఇండియన్ లాంగ్వేజెస్ని మనం మర్చిపోలేం కదా. ఇట్ ఈస్ యాన్సిస్టర్స్ నుంచి వస్తున్న లాంగ్వేజెస్ అవి. సో వాళ్ళకి అది ఇంపార్టెంట్, మనకి ఇది ఇంపార్టెంట్. సో మనం లాంగ్వేజెస్ని ప్రొటెక్ట్ చేసుకోవాలని షీ ఈజ్ ఇండైరెక్ట్లీ కన్వేయింగ్ ద మెసేజ్. ఓకే ఓకే ఎనీహౌ దట్ ఈస్ షార్ట్ అండ్ స్వీట్ పోయం. యూ కెన్, మేము చెప్పిందే జస్ట్ ఓవరాల్గా మీరు రాసుకోవచ్చు, జస్ట్ మన లాంగ్వేజ్కి మన కల్చర్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పేసి. ఓకే, యా నోబుల్. సో లైక్ గైస్ క్లోజ్ ఇందులో వచ్చేసి నోబుల్ లెక్చర్ 7 December 1993 బై టానీ మారిసన్.
సో ఇది కొంచెం డిఫికల్ట్ అనమాట. సో టేక్ ఇట్ ఈజీ. మీరు ఇది పోయం ఒకటి నేర్చుకోండి, ఈ సమ్మరీ ఒకటి నేర్చుకోండి, నేను చెప్పింది అదే వస్తుంది యూనిట్ 3 నుంచి, అండ్ రైట్ ఇట్. ఓకే, సో యూనిట్ 4లోకి వెళ్ళిపోదాం. లేడీ మ్యాక్బెత్ స్పీచ్ కూడా కొంచెం ఎక్స్ట్రా లెంతీగా ఉంటుంది అండ్ కొంచెం ఎక్స్ట్రా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి సో ఇట్ ఈస్ నాట్ నెసరీ. మనం ఈజీగా హౌ టు బికమ్ పబ్లిక్ స్పీకర్ బై జీబీ షా. సో బీకి వెళ్ళిపోదాం, ప్రోస్కి వెళ్ళిపోదాం. ఓకేనా, సో హౌ టు బికమ్ పబ్లిక్ స్పీకర్ అనే దానికి డైరెక్ట్గా అది చెప్పుకుందాం, చాలా ఈజీగా ఉంటుంది. సో మీకు ఇది ఎగ్జామ్లో రాసుకుంటే ఇట్స్ ఎనఫ్ అనమాట. ఓకేనా, సో జార్జ్ బెర్నార్డ్ షా. హూ ఇస్ దిస్ జార్జ్ బెర్నార్డ్ షా? జార్జ్ బెర్నార్డ్ షా వాస్ బోర్న్ ఇన్ ద ఇయర్ 1856. ఓకే, he was a famous dramatist, critics and novelist. ఓకే, సో మంచి నావెల్స్ క్రిటిక్స్ అనేది రాస్తూ ఉంటాడు అనమాట, నావెల్స్ రాస్తూ ఉంటాడు. He is well known for his plays, often called a problem of plays because of all the team deal with the social voices. Okay, with the effect of human lives. ఇక్కడ ఏంటంటే హౌ ఐ బికమ్ పబ్లిక్ స్పీకర్, ఆ పేరు చూడగానే మీకు అర్థమైపోయింది. లైక్ ఇక్కడ ఏంటంటే సో వాట్ ద మెయిన్ థీమ్ ఈజ్ అబౌట్. సో ఒక ట్రయల్స్ చేస్తూ ఈ జార్జ్ బెర్నార్డ్ షా అనే పర్సన్ ఫేమస్ పబ్లిక్ స్పీకర్ అయిపోయాడు అనమాట. అక్కడక్కడ చిన్న స్పీచెస్ ఇస్తూ, ట్రయల్ అంటే ప్రాక్టీస్ ఇస్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్ అని అట్లా కొటేషన్ ఉంటుంది కదా, సో దానికి సంబంధించిన ప్రోజ్ అనమాట ఇది. ఓకే, he was awarded the Nobel Prize in the literature. Okay, so literature ఆ థీమ్ మనకు ఆ మోటివేషన్ ఇస్తుంది అనమాట. 1925లో అతనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. he left the world at the reputed age 94 సంవత్సరాల తర్వాత చనిపోయాడు. ఓకే, 1950, and leaving his socialist views in the hearts of the good men. Shaw went to the meeting the ethical society. సో అతని సోషల్ అంటే లైక్ అతను ఇచ్చిన మెసేజెస్ అనేది సొసైటీలో ఒక నాటి వెళ్ళిపోయాడు అనమాట. ఓకేనా, సో ఈ జోటికల్ సొసైటీ అనేది అక్కడ ఒక మీటింగ్లోకి వెళ్తాడు అనమాట. జోటికల్ సొసైటీ అనే మీటింగ్కి వెళ్తాడు విత్ హిస్ ఫ్రెండ్ లెక్కీ. ఓకే, సో లెక్కీ అనే ఫ్రెండ్తోనే వెళ్తాడు అనమాట. ఇట్ వాజ్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఓకే, అతనికి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. అసలు ఏం మాట్లాడనో తెలియదు. ద డిబేట్ వాజ్ గోయింగ్ ఆన్. హీ స్టూడ్ అప్ అండ్ బ్లాబర్డ్ సంథింగ్ టువర్డ్స్ ద స్పీకర్. ఓకే, హీ వాజ్ ఏబుల్ టు ఎస్టిమేట్ హిస్ రిప్లై యాజ్ అ మీనింగ్లెస్. సో అతను ఏం మాట్లాడుతున్నా అర్థం కాక వచ్చింది అక్కడ. ఇక్కడ జెటికల్ సొసైటీ దగ్గర అతను ఏదో మాట్లాడదామని లేచిండు కానీ ఆయన కన్ఫ్యూజన్లో ఏం మాట్లాడుతున్నా అర్థం కాక వచ్చింది. ఈ మీనింగ్ లేకుండా మాట్లాడుతాను. హీ ఫెల్ట్ అజెమ్డ్ ఆఫ్ ఇట్. ఓకే, సో మన మీనింగ్ ఉందా అని చెప్పి అక్కడ వాళ్ళు అనేసరికి దానికి అజమ్ అయిపోయింది అన్నమాట. సో హీ జాయిన్ ద సొసైటీ అండ్ అటెండెడ్ ఎవ్రీ మీటింగ్. ఓకే, ఎట్ ద స్టార్టింగ్ హీ స్పీచెస్ వర్ ఇగ్నోర్డ్ బై ద మెంబర్స్ ఆఫ్ ద సొసైటీ, బట్ ద మెంబర్స్ గ్రాడ్యువల్లీ స్టార్టెడ్ హియరింగ్ హీ స్పీచెస్. సో రోజు స్పీచెస్ చెప్తా ఉన్నాడు అనమాట. కానీ స్లోగా అతని లోపల ఇంప్రూవ్మెంట్ కనిపించింది. దే ఆర్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ లిజనింగ్ హీస్ స్పీచెస్ అనమాట. హీ పర్ఫెక్ట్ హీస్ ఓరియంటేషన్ టెక్నిక్స్ ప్రోగ్రెసివ్లీ బై హార్డ్ వర్క్. షా విజిటెడ్ ఆల్ ద షార్ట్స్ అండ్ మీటింగ్ హెల్డ్ ఇన్ లండన్. సో అట్లా ఏంటంటే టెక్నిక్స్ అనేటి ఓరియంటేషన్ టెక్నిక్స్ ఎట్లా మాట్లాడాలి అని ప్రోగ్రెసివ్లీ ఇంప్రూవ్ చేసుకున్నాను అనమాట. అండ్ హీ జాయిన్డ్ అండ్ డెలివర్డ్ స్పీచెస్ ఆల్ ద డిబేట్స్. ఓకే, డిబేట్స్ అలాంటివన్నీ జాయిన్ అయ్యిండు. స్పోక్స్ టు ద స్ట్రీట్స్, గల్లీలో మాట్లాడిండు. స్పార్క్స్ అండ్ అసోసియేషన్స్. హీ నెవర్ మిస్డ్ ఎనీ ఆపర్చునిటీ. ఓకే, హీ టుక్ పార్ట్ ఇన్ ద ఆల్ డిబేట్స్ ఆఫ్ వేరియస్ సొసైటీస్, క్లబ్స్ అండ్ అసోసియేషన్స్. ఇట్లా ప్రతి దగ్గర అటెండ్ అవుతూ ఉన్నాడు అనమాట. ఈ సూన్ ఫౌండ్ నర్వస్నెస్ ఫేడ్ అవే. సో మొత్తం నర్వస్ అంతా పోయిందనమాట. అతని మాటలు ఏదైనా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అనే సెంటెన్స్ ఈ రోజుకి చాలా మ్యాచ్ అవుతుంది. ఓకేనా, బై దిస్ వే హీ సెక్యూర్డ్ హిస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. సో ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది వచ్చేసింది అనమాట, ఫ్రీగా మాట్లాడగలుగుతున్నాను అనమాట. షా నెవర్ గాట్ మనీ ఫర్ హిస్ ఓరియంటేషన్ బికాస్ ఈ లెక్చర్స్ ఆర్ కాంట్రవర్షియల్ టాపిక్స్. ఓకే, డబ్బులు తీసుకునేవాడు కాదనమాట. కాంట్రవర్షియల్, పొలిటికల్ పార్టీ తప్పు చేస్తే తప్పు అని చెప్తాడు, రైట్ అని చేస్తే రైట్ అని చెప్తాడు. ఓకేనా, సో దానికి తగ్గట్టుగా ఏ పొలిటికల్ వాళ్ళు వచ్చి నాకు డబ్బులు తీసుకుని ఇట్లా స్పీచెస్ ఇవ్వంటే హీ నెవర్ యూస్ టు గివ్ అనమాట. అండ్ సమ్టైమ్స్ ఇన్ హిస్ ప్లేస్ వాస్ గోయింగ్ ది లాంగ్ డిస్టెన్స్, he would get only money for traveling. సో డబ్బులకు ట్రావెలింగ్ మాత్రమే డబ్బులు తీసుకునేవాడు అక్కడ మాట్లాడడానికి. in his third class compartment at one meeting while he was speaking, a man yelled him saying everyone should not hear the talks of a hired professional. As a reply, Shaw on the spot offered his emoluments of 5 pounds to him. The men who shouted at the Shaw shocked to hear it. So అక్కడ ఏంటంటే షా క్యూర్డ్ హిస్ నర్వస్నెస్ బై హిస్ రెగ్యులర్ ప్రాక్టీస్. అంటే డబ్బులు తీసుకొని ఏదో చెప్తాడు అని
షా క్యారెక్టరైజ్ కాదు, డబ్బులు తీసుకొని మోసం చేసే మాటలు చెప్పడం షా క్యారెక్టరైజ్ కాదు. అతను ఉన్నట్టు మాట్లాడతాడు. ఓకేనా. సో అతను నర్వస్నెస్ పోయింది రెగ్యులర్ ప్రాక్టీస్ వల్ల. హార్డ్ పబ్లిక్ స్పీకింగ్ ఓకే గ్రాడ్యువల్ మ్యాటర్స్. He delivered speeches on various themes till the age of 85. 85 సంవత్సరాల వరకు అతను స్పీచెస్ ఇచ్చిందనమాట. All of his speeches were highly commended at the end. Everyone hears to him. His socialist views were reformatically and made the people aware of social conditions in London. ఓకే. సో అతని పాయింట్ ఆఫ్ వ్యూ అనేది సొసైటీని చాలా మార్చింది అనమాట లండన్లో. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జీబీ షా. ఓకే. యా గైస్, ఈ పోయం ఇదంతా సమ్మరీస్ కూడా మోస్ట్లీ ఈ సమ్మరీస్ ఈజీగా ఉన్నాయి, ఇవి నేర్చుకోండి. ఓకేనా. అండ్ పార్ట్ బి కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. బట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ నౌ అండ్ లైక్ దిస్ వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. Subscribe to my channel if you are new to this channel. Thank you guys, thank you. And part B and comment చేయండి, I'll definitely post the part B video also. Okay. Yeah, thank you.